ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ గురించి మాట్లాడడానికి గాను శ్రీ కిషోర్ బల్సు గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. కిషోర్ బల్సు గారు. మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకి వచ్చేసిన మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఆస్ట్రేలియా తెలుగు ప్రవాస ఆంధ్రుల తరపున ఘనస్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న పెద్దలను నమస్కరిస్తూ విచ్చేసిన అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రియమైన తెలుగు బంధువులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్. ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం అనేది ఒక చిహ్నం కాదు, ప్రవాస తెలుగు వారి గర్వం, విశ్వాసం, ప్రవాసుల గుండె చప్పుడు, వారి కళ, వారి గుర్తింపు గురించి. ప్రవాస ఆంధ్రులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి మనసు ఎప్పుడు ఈ నేలపైనే ఉంటుంది. ఆ స్ఫూర్తి, ఆ సమర్పణ, ఆ అంకిత భావమే ఇప్పుడు రూపుదిద్దుకోబోతుంది. అమరావతి నగరంలో ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ రూపంలో ప్రభుత్వం అమరావతి ప్రభుత్వ ప్రాంతంలో 5.58 ఎకరాల్లో విలువైన భూమిని ఈ ప్రాజెక్ట్ని కేటాయించడం ప్రవాసులపై ప్రభుత్వం ఉంచిన నమ్మకానికి, గౌరవానికి నిదర్శనం. ఈ ప్రదేశం భవిష్యత్తు అమరావతికి సాంకేతిక బిందువు కానుంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రవాసుల స్ఫూర్తిని రాష్ట్ర అభివృద్ధి రూపంలో చెక్కడం, అత్యాధునిక కార్యాలయాలు, విలాసవంతమైన నివాస సూట్లు, రిటైల్ మరియు కమర్షియల్ స్థలాలు, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ భవనం నిర్మాణం జరగబోతుంది. ఈ భవనం పూర్తి కాగానే అది కేవలం అమరావతిలో కాకుండా ప్రపంచ తెలుగు సమాజ చరిత్రలో ఒక స్మారక చిహ్నం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మనందరికీ ఒక సందేశం ఇస్తుంది. ప్రవాసం మన దూరం కాదు, మన బలం. మన ఊరిని మనమే నిర్మిద్దాం, అదే నిజమైన దేశ సేవ. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి మెల్బోర్న్, ఎడిలైడ్, బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అలాగే మన స్నేహ దేశం అయిన న్యూజిలాండ్ నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ఆస్ట్రేలియా అండ్ సిడ్నీ కమిటీ మెంబర్స్ మరియు ఇతర సభ్యులకు, పెద్దలకు కృతజ్ఞతలు. జై తెలుగు జాతి, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం, జై నారా లోకేష్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో ఇవన్నీ విన్నాక నాకు ఒక కాల్డ్ లైట్ బల్బ్ మూమెంట్, నాకు ఒక లైట్ బల్బ్ మూమెంట్ వచ్చింది. అండ్ లోకేష్ గారితో షేర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నానండి దాన్ని.